పల్లె ప్రజలందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున సమాజంలో నోటి మాట కంటే కాగితాలకు విలువ పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ గ్రామాలు నోటి మాటనే నమ్ముకొని ఉంటున్నాయి. కాగితాలకు ఇంకా విలువ ఇవ్వట్లేదు. అది భూమి కాగితాలు కావచ్చు, ఈ చావు పుట్టుకల కాగితాలు కావచ్చు, ఇంకే దస్తావేజులైనా సరే ఇప్పుడిప్పుడే ఆ కాగితాల విలువని గుర్తిస్తున్నారు. ఈ కాగితాలు లేకపోతే మనం చాలా కోల్పోవాల్సిన పరిస్థితి. మనిషి పుడితే కూడా పుట్టాడని నమోదు కాకపోతే సమాజం దృష్టిలో మనిషి లేనట్టు కిందనే లెక్క. లబ్ధి పొందాలి అంటే చనిపోతే కూడా చనిపోయాడని సర్టిఫికేట్ ఉంటేనే తర్వాత ఏదైనా జరిగేది. కాబట్టి చావు పుట్టుకలు ఎంత ముఖ్యమో పుట్టాడు చనిపోయాడని చెప్పి ఇచ్చే సర్టిఫికెట్లు కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో ఒకసారి మనం అవగాహన పెంపొందించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ అంశాల గురించి అవగాహన పెంపొందించుకోవడం మాత్రమే కాదు, తమ బాధ్యతలను గుర్తెరిగి కుటుంబంలో ఒక జననం జరిగిన వెంటనే సర్టిఫికెట్ పొందాలి. కుటుంబంలో ఒక పెళ్లి జరిగితే పెళ్లి నమోదు కోసం కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి జరిగిన తర్వాత వెంటనే మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి చనిపోతే డెత్ సర్టిఫికెట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. వీటికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా, సహాయం కావాల్సి వచ్చినా ఇవి గ్రామ స్థాయిలోనే జరిగేటి కాబట్టి ఇంకెక్కడో దూరానికి వెళ్ళాల్సిన పని లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనో, పంచాయత్ సెక్రటరీనో, గ్రామ అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది. రెండవది, రికార్డులన్నీ ఈ రోజున ఆన్లైన్లోనే వచ్చినాయి కాబట్టి ఏ కార్యాలయానికి వెళ్లకుండా నేను చూపించిన వెబ్సైట్లోనే వివరాలు పొందొచ్చు. నేను చూపించిన వెబ్సైట్లన్నీ ఉపయోగించుకొని దరఖాస్తు పెట్టుకోవడానికి, జనన మరణాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. మరీ ముఖ్యంగా పంచాయతీ సభ్యులు, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దీని మీద కొంత అవగాహన పెంపొందించాలి.